చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అమెరికాలో అదానీపై కేసు అంశంపై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అదానీపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఆధారాలు ఇస్తే విచారణ జరిపిస్తామన్నారు. ఇక కొన్ని శక్తులు కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నాయన్నారు. అమెరికా తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని, అక్కడ ఎన్నికల్లో ఏం జరిగిందో, ఎంత అవినీతి జరిగిందో అందరికీ తెలుసన్నారు కిషన్ రెడ్డి. అమెరికాలో ఏ ప్రాతిపాదికన అక్కడ చట్టాలు అమలు చేసుకుంటారో మాకు అర్థం కాదు. భారతదేశ అభివృద్ధిని చూసి ఈరోజు సహించలేనటువంటి పరిస్థితుల్లో అనేక దేశాలలో ఈ రకమైనటువంటి కొన్ని వర్గాలు కుట్రలు చేస్తూ ఉన్నాయి. తప్పకుండా ఇది కుట్రపూరితమైనటువంటి చర్య. ఈరోజు అమెరికాలో మనకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు నీతులు. వాళ్ళు అమెరికాలో పరిస్థితి ఏందో, వాళ్ళ ఎలక్షన్స్లో ఏ రకంగా వివరించారో మనకు తెలుసు. ఏ ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేయాలి? పెట్టమని పిటిషన్స్ పెట్టమని ఆధారాలతో సహా సాక్ష్యాలు ఉండాలి కదా. దర్యాప్తు చేయాలంటే పెట్టాలా? రాహుల్ గాంధీ స్వయంగా ఈ విషయాల మీద దర్యాప్తు చేయాలా. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి ఇక్కడ జరిగింది, తమిళనాడు మా ఇండియా ఫ్రంట్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ జరిగింది చెప్పి దర్యాప్తులు పెట్టమనండి. ఆయన పెట్టకుండా పార్లమెంట్ని అడ్డుకుంటే ఏమొస్తుంది? పార్లమెంట్లో చర్చించడం సిద్ధంగా ఉన్నాం. క్వశ్చన్ అవర్ తర్వాత చర్చించడం సిద్ధంగా ఉన్నది భారతీయ జనతా పార్టీ. క్వశ్చన్ అవర్ అడ్డుకుంటామంటే ఎట్లయితుంది? సాక్ష్యాలు ఉంటే పెట్టి సిబిఐ దర్యాప్తు చేయించుకుంటే తప్పులేదు. అంతే తప్ప అమెరికాలో ఎవడో చెప్పాడు కాబట్టి, అమెరికాలో ఎవడో దరఖాస్తు పెట్టాడు కాబట్టి, ఇక్కడ మేము అమెరికాలో జరిగిన సంఘటనకు తెలంగాణ ఢిల్లీ పార్లమెంటులో ఈరోజు మేము ప్రకంపనలు సృష్టిస్తాము, సమావేశాలు అడ్డుకుంటామంటే ఏమాత్రం న్యాయం కాదు. ఇతర దేశాల్లో ఏ రకమైనటువంటి వారెంట్స్ తీస్తారు? వాళ్ళకి సంబంధం ఏంది? నా దేశం మీద ఈ రకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఏంటి? వాళ్ళ ఎలక్షన్స్లో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు అమెరికాలో? అది ఎవడు అడగడు.